వనపర్తి జిల్లా ఘనపురం మండలం సల్కాలపురంలో దారుణం జరిగింది. భార్య, 2 పిల్లలను చంపి కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వనపర్తి జిల్లా ఘనపురం మండలం సల్కాలపురంలో విషాదకర ఘటన జరిగింది. బిడ్డల్ని కాళ్ళు చేతులు కట్టేసి సంపులో పడేసి అనంతరం తాను బలవన్మయం పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా చేరకద్ర మండలం ఓకూరు గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడ మామిడి తోటలను కౌలుకి తీసుకొని వ్యాపారం చేస్తుండేవాడు. గత కొంతకాలంగా నష్టాలు రావడంతో మామిడి తోటల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపై హోమ్ లోన్ తీసుకుని వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఒక 2 నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో హోమ్ లోన్ నిర్వాహకులు వేధింపులో గురి చేశారు. ఇదే క్రమంలో అతని ఇంటిపై ఇల్లు ఫలానా బ్యాంక్ వారు ఈ ఇల్లు తనఖాలో ఉంది అని రాపియడం, అతని ఆభరణాలు తీసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనస్తాపానికి గురయ్యాడు. మరోవైపు అతను ఈ పరిష్కారం కోసం లాయర్ వద్దకి వెళ్తే వాళ్ళు హోమ్ లోన్ నిర్వాహకులే అని అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఐపీ పెట్టడానికే వీళ్ళ లాయర్ దగ్గర వెళ్ళిందని ప్రచారం చేశారు అంటూ అట్లా కూడా మనస్తాపానికి గురయ్యాడు. ఈ అంశాలన్నీ సెల్ఫీ వీడియోలో వివరిస్తూ తన భార్య బిడ్డల్ని తను కలుగు తీసుకున్న మామిడి తోటలోని చంపలో కాళ్ళు చేతులు కట్టేసి కూతురు సాయిశ్రీ, కొడుకు సాయి నిహాల్ 2 చిన్నారులతో పాటు భార్య హేమలతను చంపలో తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని చంపేశాడు. అనంతరం తాను ఉడేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ లోన్ హోమ్ లోన్ నిర్వాహకుల వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని ఇకనైనా అప్పులు తీసుకున్న వారిని పరిస్థితిని అర్థం చేసుకొని ఇట్లా వేధించవద్దంటూ చెప్తూ ప్రాణాలు ఇచ్చారు. మరోవైపు పోలీసులు ఈ డెడ్ బాడీలను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం ఇట్లా నిర్వహిస్తున్నారు. కేసుపై పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు సతీష్.